హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మేనేజరియల్ ఎకనామిక్స్లో స్కోప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ టాపిక్ అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అప్లై టు ది స్ట్రాటజీస్ ఫర్ గెటింగ్ ద ఆప్టిమైజ్ సొల్యూషన్స్. సో ఈజీ వేలో అయితే చూద్దాం. ఫస్ట్ ఇవి కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. సో ఏవైతే ఈ కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్ అనేవి ఇవి వచ్చేసి స్ట్రాటజీస్. సో ఈ స్ట్రాటజీస్కి మనం అప్లై చేస్తాము ఈ కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్ అనేవి. సో ఎందుకు అప్లై చేస్తాము అంటే ఫర్ ఆప్టిమైజ్ సొల్యూషన్స్. ఆప్టిమైజ్ సొల్యూషన్స్ కోసం మనం ఈ యొక్క స్ట్రాటజీస్ అనేది కాన్సెప్ట్స్ అనేది స్ట్రాటజీకి అప్లై చేస్తాం. సో మనం ప్రతి ఒక్క దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఏవైతే మేనేజరియల్ ఎకనామిక్స్లో కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి కదా, సో వాటి నుంచి సమ్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి. సో ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రొడక్షన్, క్యాపిటల్ మేనేజ్మెంట్ డెసిషన్, ప్రైజింగ్ డెసిషన్, ప్రమోషన్ స్ట్రాటజీస్, డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్, రిసోర్స్ అలొకేషన్, ప్రాఫిట్ అనాలిసిస్, క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, అండ్ హియర్ ఈస్ ద ఆప్టిమమ్ సొల్యూషన్. సో వీటన్నిటి కూడా మనం మేనేజరియల్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ టెక్నిక్స్ అనేది అప్లై చేయడం వల్ల మనకి ఆప్టిమమ్ సొల్యూషన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈచ్ వన్. సో ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ వేరియస్ ఇన్పుట్స్ టు ప్రొడ్యూస్ అండ్ అవుట్పుట్ ఫర్ కన్జంప్షన్. సో అంటే ఏంటి అంటే సింగిల్ వేరియస్ ఇన్పుట్స్ తీసుకొని మనకి సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మొబైల్ ఫోన్, అందులో చాలా కాంపోనెంట్స్ కలిస్తే ఒక ఫోన్ అనేది మనకు అవుట్పుట్ కింద వచ్చింది. సో అందులో ఉన్న కాంపోనెంట్స్ అనేది వేరియస్ ఇన్పుట్ కింద తీసుకుంటే అవుట్పుట్ అనేది సింగిల్గా ఉంటుంది. సో ఓవరాల్గా ప్రొడక్షన్ అంటే ఇది. సో క్యాపిటల్ మేనేజ్మెంట్ డెసిషన్. సో వాట్ ఈస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డెసిషన్? It includes an assets and liability. A company must have enough assets so that business can easily handle its expense and debits without any risk. సో ఒక కంపెనీలో మనకి అసెట్స్ ఉంటాయి అండ్ అలాగే లయబిలిటీస్ కూడా ఉంటాయి. అంటే ఒక కంపెనీలో ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. సో ఏ కంపెనీ మస్ట్ హ్యావ్ ఎనఫ్ అసెట్స్. సో కంపెనీకి ఎనఫ్ అసెట్స్ ఉంటేనే ఆ బిజినెస్ అనేది కొంచెం ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది. అదే అప్పుల్లో ఉంటే nobody is calm in front of to put assets. సో ఎవరు కూడా ముందుకు రాదు అసెట్స్ అనేది ఆ కంపెనీలో పెట్టడానికి. సో ఎప్పుడైనా రిస్క్ అనేది ఉండకూడదు అంటే కనుక మనకి అసెట్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అప్పుడే మనకి డెబిట్స్ అనేది ఈజీగా వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైజింగ్ డెసిషన్. అసలు ప్రైజింగ్ డెసిషన్ అంటే ఏంటి? మనం ఏదైనా ప్రొడక్ట్ అనేది తయారు చేసినప్పుడు ఒక ప్రోడక్ట్కి కావాలి, ఫర్ సపోజ్గా తీసుకుంటే ఒక పెన్ కావాలి అంటే దానికి ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి ఫస్ట్. ఫర్ సపోజ్ ఈ పెన్ తయారవుతానికి 2 రూపీస్ పట్టింది అనుకోండి, ఓన్లీ ఫర్ మెటీరియల్ అండ్ ఫర్ ప్రిపేరింగ్. సో మనం ఏంటి, ఆ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని మన ప్రాఫిట్ ఎంత కావాలి, మన ప్రాఫిట్ 1 రూపీ అనుకుందాం. సో మార్కెట్లోకి రిలీజ్ చేసేటప్పుడు ఈ పెన్ అనేది 3 రూపీస్ కింద మార్కెట్లోకి వచ్చింది. సో అలాగా ప్రైజింగ్ డెసిషన్స్ అనేది ప్రొడక్ట్ అయ్యే మెటీరియల్ని బేస్ చేసుకొని ప్రైజింగ్ డెసిషన్స్ ఉంటాయి. సో ప్రమోషన్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మెథడ్ యూజ్డ్ బై కంపెనీస్ టు అడ్వైజరీస్ ప్రమోట్ అండ్ సేల్ దేర్ గూడ్స్. సో ప్రమోషన్స్ అన్నా కానీ చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ టీవీలోనే మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి, సంతూర్ కానీ వాటికి కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు టీవీలో చూసి అదే వచ్చేస్తుంది మైండ్లో కూడా. సో వీ హ్యావ్ టు పికప్ ద సంతూర్ సోప్ లైక్ దట్. సో అలానే వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అనమాట, లైక్ ప్రమోషన్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్. ఎస్టిమేషన్ ఫ్యూచర్, ప్రెజెంట్ వీఆర్ టేకింగ్ డెసిషన్. మనం ప్రెజెంట్ని ఎస్టిమేట్ చేసుకొని ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసుకొని ప్రజెంట్లో మనం తీసుకునే డెసిషనే ఈ డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ అంటే ఎస్టిమేటింగ్ ద ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి మనం ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మన ప్రోడక్ట్ అనేది
ఫ్యూచర్లో సేల్ అవుతుంది. సో వాటిలన్నిటి గురించి కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ రీసోర్స్ అలగేషన్. రీసోర్స్ అలగేషన్ అంటే కూడా మనం చూసుకోవచ్చు. రీసోర్స్ అలగేటింగ్ అసెట్స్ టు సపోర్ట్ ఏ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్. ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్న మనీ అనేది ఏదో ఒక కంపెనీలో మనం పెట్టాలి అనుకుంటున్నాం. సో దానికి మనం ఆ కంపెనీకి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకు? ఆ కంపెనీ కూడా కొంచెం గ్రో అవుతుంది మన వల్ల. మన డబ్బులు పెట్టడం వల్ల ఆ కంపెనీ కూడా గ్రో అవుతుంది. ఇఫ్ ఆ కంపెనీ అనేది లాస్ వచ్చినా కానీ మనమే పెట్టుకోవాలి. సో రీసోర్స్ అలగేషన్ అంటే చూసుకొని మనం ఏదైతే మంచి కంపెనీ ఉందో ఆ కంపెనీలో మనం మన డబ్బులు అనేది అసెట్స్ అప్లై చేయొచ్చు అనమాట కంపెనీలో. సో నెక్స్ట్ మనం ప్రాఫిట్ అనాలిసిస్ చూద్దాం. సో ద ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆర్ అనలైజింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్. ప్రాఫిట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, సో ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది సేల్ చేసినప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో ఎంత, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇందాక చెప్పాను ఈ పెన్ యొక్క కాస్ట్ అనేది 2 రూపీస్ పడితే, సో వీళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, 1 రూపీ వేసుకొని, అంటే టోటల్ 3 రూపీస్ కింద మార్కెట్లోకి సేల్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వన్ క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్. ఇట్ ఈజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంపెనీ. ఇది కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే షేర్ మార్కెట్లో మనం లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, షార్ట్ టర్మ్గా కూడా చేయొచ్చు, ఓన్లీ ఇంట్రా డే అలా కూడా ఉంటాయి. సో లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే లైక్ 3 years 4 years షేర్స్ అనేది కూడా ఓకే దాని మీద ఉంచుతారు. ఆఫ్టర్ 3 years అవి షేర్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఓవరాల్గా క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అంటే ఇది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.